రేపాలి. సహవాసంలో బాధ్యత ఉన్న వాళ్ళు ఏం చేస్తారు చెప్పనా, ఎక్కడెక్కడ ఎవరెవరు నెగ్లెక్ట్గా ఉన్నారో వాళ్ళని రేపుతారు. కొంతమంది ఒకప్పుడు బాగా పాటలు పాడతారు, ఇప్పుడు పాడడం మానేస్తారు. బాగా పొగరెక్కువైపోయింది అనుకోకూడదు. మనం వాడిని రేపాలి. ఎంత బాగా పాడేదానివో తెలుసా, ఎంత బాగా పాడేవాడో తెలుసా. బాగా పాడతారు, నువ్వు బాగా పాడతారు అనగానే ఇంకా బాగా బాగా అనేసరి ఇంకా లెగిసిపోయి మైకిచ్చేయండి అనాలన్నమాట. ఆ మాట మీకు అర్థం. వాడిని ఏదోలా ఎంకరేజ్ చేయాలి, వాడిని ఏదోలా ముందుకు తీసుకురావాలి, వాడిని ఏదోగలాగా. సహవాసంలో ఉండే బ్యూటీ ఏంటో చెప్పిన, వాళ్ళ కొరకు మనం టైం కేటాయించాలి. సంఘంలో ఎవరికి ఏదో జరుగుద్ది, ఏదో ఇబ్బంది కలుగుద్ది. ఆ ఇబ్బంది కలిగినప్పుడు ఇప్పుడు అక్కడ వెళ్ళడం అంత అవసరం అంటావా అంటాడు సహవాసం విలువ లేనాడు. సహవాసం విలువ తెలిసినాడు ఏమంటాడు చెప్పిన, టైం హెచ్చిస్తాడు, మనీ హెచ్చిస్తాడు, ఎనర్జీ హెచ్చిస్తాడు. ఎందుకురా ఇవన్నీ చేస్తున్నా, దానివల్ల నీకు ఉపయోగం ఏంటంటే ఇది నా లెగసీ అంటాడు. దేవుడు నాకు ఇచ్చిన నా లెగసీ ఇదిగో, దేవుడు నాకు ఏర్పాటు చేసిన సహవాసంలో నా పితరులు నాకు ఇచ్చిన లెగసీ. ఏం చేస్తారు, వాడికి టైం ఇచ్చి మనీ ఇచ్చి నువ్వు ఇంత లాస్ అయిపోయి అన్నీ చేసి ఏం చేస్తారంటే వాడిని రేపుతాను. రేపేం చేస్తావురా, రేపేం చేస్తాను, ఆ దినము దగ్గర పడుతుందని వాడిని రెడీ చేస్తాను. ఆ ప్రభు రాకడ సమీపం అవుతుందని నేను రెడీ చేస్తాను. అంటే వాడిని ఎట్లా అయినా సరే సహవాసం రొప్పులు కొలుపుతారు. రేపడం అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ సీజన్లో జొన్నపొత్తులు కాలుస్తుంటారు చూసారు. ఆ జొన్నపొత్తులు కాలుస్తున్నప్పుడు ఒకే ఒక్క బొగ్గుని వెలిగించడానికి చిన్న కనికేస్తాం. దాన్ని అలా ఇసిరి ఎలా ఇసిరి అలా ఇసిరి ఎలా ఇసిరి అలా ఇసిరి ఎలా ఇసిరి మొత్తం మీద ఇసిరి 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 ఆ బొగ్గులన్నింటినీ ఒక బొగ్గు అంటుతుంది. మనం అడుగుతున్నాను, సహవాసం కూడా ఎలాంటి చెప్పినా, మనలో స్పార్క్ స్టార్ట్ అవుతే మనం అందరినీ వెలిగించాలి. అదే సహవాసం. ఇక్కడికి వచ్చేంత వరకు మైండ్ సెట్ ఒకలా ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఒక గంట గడిపి వెళ్ళిపోయిన తర్వాత మైండ్ సెట్ ఒకలా ఉంటుంది. ఏమైందిరా అంటే అక్కడ ఒక మిరాకిల్ జరుగుద్దిలే. ఇప్పుడు ఇక్కడి వరకు ఎన్నో అలా ఉంటాం, వద్దాం వద్దా ఊగుతూ వస్తాం. ఇందాక నాకు 70 సార్లు నాకు చిరాకు వచ్చి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఎందుకంటే ఆదివారం నాడు రోడ్ల మీద తిరుగులు ఎక్కువైపోయాయి. 2 గంటలు పట్టిందండి నాకు అక్కడి నుంచి ఇక్కడ రావడానికి. ఆగిపోదాం అనుకో, ఎందుకంటే మీ టైం నేను ఎక్కడ తినేస్తాను నాకు ఏమనుకుంటా, జేమ్స్కి బాగా పొగరెక్కిపోయింది అనుకుంటా. గతంలో కూడా నేను ఇలా లేట్గా వెళ్తే ఆయన గారు వచ్చే వరకు మేము ఎదురు చూడాలా అనేవారు. ఎదురు చూడకుండా మానేశాను నేను అంతే. ఎందుకంటే మరి ఇలువ లేనప్పుడు వెళ్ళడానికి వేస్ట్ కదండి. ఒకవేళ ఆ ఫీల్ కానీ ఇక్కడ వస్తుందేమో, టైం లేకపోతే మానేద్దామని నేను అనుకుంటాను. ఎందుకంటే కానీ ఈ వాక్యాలు గుర్తొస్తున్నప్పుడు అనిపిస్తారే, మనం వెళ్ళకపోతే ఆ స్పార్క్ ఇవ్వకపోతే ఆ బొగ్గులన్నీ ఇంకా చప్పబడిపోతాయి. మనం వెళ్ళాలి, ఏదోలా వెళ్ళాలి. వెళ్ళి ఏం చేయాలి, ఒకరినొకరు పురుకొల్పాలి, ఒకరినొకరు ఏదోలా ఎంకరేజ్ చేయాలి. బ్రదర్ మీ ఐడియాలజీ ఎంత బాగుంటుందో తెలుసా, మీరు ఉండాలి బ్రదరు అన్నారు. అంతే అంటే ఎలా పొంగిపోయి ఉంటాను, ఎన్ని జరిగినా ఉంటాను అన్నారు. ఏదో ఒకటి అలానే అబద్ధాలు చెప్పమని కదా, అది నిజమే, ఆడ ఉండాలి. అవసరమైతే ఆ టైంలో మనం డౌన్ అయిపోయి ఉండాలి. బ్రదర్ మీరు ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు అక్కడ ఆ భోజన కార్యక్రమం దగ్గర ఎంత బ్యూటిఫుల్గా మీది బాగుంటుందో తెలుసా అనగానే కదా, నెక్స్ట్ నేను చూసి ఇంకా ఎలా జరుగుతుందో అంట. మా వాడు ఒకడు ఉంటాడులేండి, హైదరాబాద్లో ఉన్నాడు, పేరు చెప్పడం. ఆడికి ఒక మాట చెప్పు అంటే 100 మాటలు పోడించేలా చేస్తాడు. ఆడుంటే చాలు, ఆడుంటే కొంతమంది అలా యూనిటీగా ఉంటారండి. అండ్ ఎప్పుడు అడిగేది త్వరగా వచ్చారు హైదరాబాద్ నుంచి ఇక్కడికి అంటారు. ఎందుకంటే కొంతమందిలో కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, అలా ఉంటే వాళ్ళు అలా ఫామ్ చేస్తుంటారు. చెదిరిపోనివ్వరు, పట్టుకుని ఉంటాడు. ఆ ఒక్కడి చాడు ఆ చుట్టూ అస్తమాన కందిరికి గెలిగినట్టు గెలుగుతుంటాడు అనమాట. అలా ఉన్నారా, మనం ఇచ్చేద్దాం. సంఘానికి అలాంటి క్యాండిడేట్స్ అవసరం అన్నమాట. రేప మరి కొంతమంది ఉంటారు, బ్రదర్ ఇంత టైం తీసుకుని నా దగ్గరికి ఇలా వచ్చారు, పర్లేదు చిన్న ఫోన్ చేస్తే సరిపోను కదా అని అన్నాడు ఒక ఆత్మీయుడు, ఇంకో ఆత్మీయుడు. అంటే ప్రత్యేకించి ఇంత బిజీ టైంలో మీరు రావడం అవసరం అంటారంటే అప్పుడు ఆ మెచ్యూరిటీ అనే విశ్వాసం అన్నాడు. నాకేమైనా జరిగితే నువ్వు వస్తావా అని అడిగాడు. అయ్యో ఎందుకు రామంటే మరి అందుకే వచ్చాను అన్నాడట. నాకు ఏదన్నా జరిగితే నువ్వు ఒటౌటిని వచ్చినప్పుడు మరి నీకేమైనా జరిగితే నేను రావాలద్దా, ఎందుకు సార్ ఏదంటే ఇది మన క్రిస్టియన్ బాండింగ్ బ్రదర్.
నేను వచ్చిన తర్వాత నీ బాధ ఏంటో నేను పంచుకోవాలి, నా బాధ వచ్చినప్పుడు నువ్వు పంచుకోవాలి. ఎందుకంటే ఇది క్రైస్తవ సంఘముగా దేవుడు మనకు ఎందుకు ఇవన్నీ మనం చేసుకోవాలంటే ఆయన రాకడ సమీపమనే